హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజటి రెసిపీ వచ్చేసి కప్పు అటుకులతో టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. పిల్లలు కూడా ఈ విధంగా మనం చేసి పెడితే కడుపు నిండా ఇష్టంగా తినేస్తారు. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు అటుకుల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ లావుగా ఉండే అటుకుల్ని తీసుకుంటున్నాను. మీరు సన్నం అటుకులు తీసుకుంటున్నట్టయితే వాష్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక్కసారి కడిగేసుకొని మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes వరకు నాననివ్వాలి. ఇవి కొద్దిగా ఈ విధంగా మెత్తబడిన తర్వాత వాటర్ మొత్తాన్ని వంచేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 పచ్చిమిర్చి తరుగు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ తరుగు, కొంచెం కరివేపాకు తరుగు, 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న 2 ఆలులని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్మాష్ చేస్తూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఉడికించిన ఆలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. కాబట్టి మనం వాటర్ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఉన్న వాటరే సరిపోతుంది. ఇంకా ఆనియన్లో నుండి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి మొత్తాన్ని మనం ఈ విధంగా ప్రెస్ చేస్తూ కొద్దిసేపు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండి ముద్దని తీసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ షేప్లో చేసేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఈ విధంగా అన్నింటినీ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చాలా ఈజీగానే అయిపోతుంది. మరి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేకుండా ఈ విధంగా బాల్ లాగా చేసేసుకొని మన వేలుతో ప్రెస్ చేసుకోవడమే. ఈ విధంగా చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకొని రెడీగా ఉంది. ముందుగా ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండిని వేసుకొని చెక్ చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న అటుకుల స్టిక్స్ని వేసేసుకోవడమే. ఈ విధంగా మనకి గిన్నెలో ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకొని వేయించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఇలా స్పూన్తో కదిలిస్తూ టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఇక్కడ చూసారా, ఈ కలర్లో వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని కాల్చుకోవాలి. మరి మిగిలినవన్నీ ఇదే విధంగా వేసేసుకొని మంచిగా వేయించుకొని తీసేసుకోవడమే. మనం ఈ స్నాక్ రెసిపీని టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అను కేఆర్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ వేసి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.